అసలు ఈ అబ్బాయికి ఇప్పుడు జనరల్‌గా మీకు తెలిసినంత వరకు శిక్ష అనేది ఎలా ఉంటుంది? మరి ఇంతకు ముందు వరకు నిన్నటి వరకు మనం చూసిన కోణం వేరు. అదెవరో చేశారని, చేతబడి జరిగిందని, ఇంకా రకరకాలుగా చిన్న పిల్లైనా ఇంకా ఊహాగానాలు చాలా వినిపించినియి. కానీ ఇవాళ ఈ అబ్బాయి కూడా మైనరే కదా! మరి అసలు ఆ అబ్బాయికి ఏ విధమైన శిక్ష ఉంటుంది? దాన్ని వాళ్ళు ఎలా తీసుకెళ్తారు? మరి అబ్బాయి భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది కదా! యాక్చువల్‌గా శిక్ష అన్నదాని కాన్సెప్ట్ ఏంటి? నేరాల రేంజ్ తగ్గడం. అంటే మన కాన్సెప్ట్ నేరాల్ని తగ్గించడం, నేరాల సంఖ్యని తగ్గించడం, నేరాల తీవ్రతని తగ్గించడం. ఆ తీవ్రతను తగ్గించే విధానం ఒకటే కావాలని ఏం లేదు. ఉరిశిక్షే ఉండాల్సిన అవసరం లేదు, జీవిత ఖైదు ఉండాల్సిన అవసరం లేదు. మైనర్లు అని ఎందుకంటున్నామంటే వాళ్ళు చెడు చూసి చెడు నేర్చుకుంటారు. వాళ్ళు అన్నీ తెలిసి చేసిన తప్పులు కాకుండా తెలియక చేసే తప్పుల శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎందుకు మరి పెళ్ళి ఏజ్ని ఎందుకు నిర్ణయించాము? 10th క్లాస్ చదివేటప్పటికి మీకు 15 ఏళ్ళు నిండాలని ఎందుకు నిర్ణయించాము? ఓటు రావాలంటే ఇన్నేళ్ళు నిండాలని ఎందుకు నిర్ణయించాము? ఇలా నిర్ణయించినట్లే నేరాలని చేసినప్పుడు వాడు పూర్తి బాధ్యత వాడిదే అనడానికి ఒక ఏజ్ని నిర్ణయించాం. దాన్ని మనము ఒబే చేయాల్సిందే. మన రాజ్యాంగం ప్రకారము చట్ట ప్రకారము వచ్చినటువంటి ఒక సిద్ధాంతాన్ని మనము ఒబే చేయాల్సిందే. కానీ అక్కడ హోమ్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అంతా కూడా అతన్ని మంచి సిటిజన్గా మార్చడానికి మాత్రమే ఉంటుంది. సో ఫైనల్ కాన్సెప్ట్ అదే కదా. నేరాలు వాడు మళ్ళీ బయటకు వచ్చి నేరం చేయకుండా ఉండేలా చూడాలి. అతన్ని అంతమొందిస్తే నేరాలు ఆగిపోతాయంటే ఉరిశిక్ష నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన మరుసటి రోజు కూడా జరిగాయి. మరుసటి రోజు కూడా అత్యాచారాలు జరిగాయి, హత్యలు జరిగాయి. సో అలా ఉండదండి. ఇప్పుడు ఆ అబ్బాయికి శిక్షలు డెఫినెట్గా జూనైల్ హోమ్లో అతన్ని పెంచడం జరుగుతుంది. ఎట్లాగా పెంచడం జరుగుతుందంటే ఈ నేరాల వైపు అతను వెళ్లకుండా, ఆ నేరాలు ఎంత తప్పు తెలియజేస్తూ అతనికి కొంచెం పని కల్పిస్తూ, అతనికి కొంత చదువు చెప్పిస్తూ ఒక గుడ్ సిటిజన్గా ఎలా ఎదగాలో అన్న శిక్షణతోటి అతను వెళ్తాడు. అంటే అల్టిమేట్గా ఏంటి, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇతను కఠినమైన శిక్ష పడితే ఇంకొక 100 మంది డెవలప్ కాకుండా ఉంటారు అన్నది మన కాన్సెప్ట్. సో అంటే ఈ కాన్సెప్ట్ ఏంటి, మరి ఇంతమంది నేరస్తులు కాకపోవడం అనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్టే మెయిన్ కాబట్టి ఇతని మీద శిక్షలు వేయకుండా అతన్ని లెర్నింగ్ చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి అతనికి అవన్నీ కూడా ఆ నేర ప్రవృత్తిలోంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఒక మంచి సిటిజన్గా, చాలామంది చక్కని చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి సివిల్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, అదే నేర ప్రవృత్తిలోకి వెళ్ళి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అదే మరి ముఖ్యంగా ఏంటంటే భారత రాజ్యాంగం, భారత చట్టం ఏం చెప్తుందంటే 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా, 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నది భారతదేశంలోని మన చట్టం చెప్తుంది. అయితే సత్యం బాబు అనే ఒక అతను ఒక ఆయిషా మీర్ హత్య కేసులో 8 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. నిందితుడుగానే, నేరస్తుడుగా అనుభవించి ఆ కుటుంబం అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. ఒక్కగానొక్క తల్లి ఆ జీవితాన్నంతా, యంగ్లో ఉన్న జీవితాన్నంతా కోల్పోయి అతను నిర్దోషిగా బయటకు వచ్చాడు. అంటే ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడడం అనేదే మనల్ని ఎక్కువ బాధిస్తుంది నేరస్తులు తప్పించుకోవడం కన్నా. సో ఆ స్టేజ్ నుంచి వాళ్ళని తీసుకురావాలి అంటే వాటిని వెంటనే నరికేయడమో, చంపేయడమో, ముక్కలుగా చేసేయడమో పద్ధతి కాదు. అంటే మాకేమైనా నేరస్తుల మీద ప్రేమ అంటే కాదు, నేరస్తులు కాదు, నేరస్తులే. ప్రతి నేరస్తుడు పరిస్థితుల ప్రోత్సాహంతోనే చేస్తాడు. ఇప్పుడు మేము చాలా మటుకు పురుషుల మీద వచ్చే హింసల్ని, పురుషుల మీద వచ్చే శిక్షల్ని మేము ఖండిస్తాం. ఎందుకు ఖండిస్తామంటే వాళ్ళు ఒక్కరే తప్పుడు కాదు. ఒక అమ్మాయిని హింసించడంలో ఆయన తల్లి పాత్ర ఉంటుంది, ఆయన అక్క పాత్ర ఉంటుంది, ఆయన నాన్న పాత్ర ఉంటుంది, ఆయన స్నేహితుల పాత్ర కూడా ఉంటుంది. కానీ వీళ్ళందరినీ పక్కకు పెట్టేసి తీసుకొచ్చి వానికి శిక్ష వేస్తాం. తనే ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి ఉన్నాడని. అలాగే అదే సొసైటీలో ఒక అబ్బాయి ఒక రేప్ విక్టిమ్ని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఒక బ్రాడ్ మైండ్ తోటి రేప్ విక్టిమ్ పెళ్లి చేసుకుంటే చుట్టుపక్కల వాళ్ళంతా వీడికి పెళ్లి కాలేదనో, వీడికి ఇంత కర్మ ఏంటి, వీడికి ఎవరు దొరకలేదా, తప్పు కదండి ఇవన్నీ, నేరాలు కదా ఇవన్నీ. ఈ నేరాలన్నీ ఎవరు చేస్తున్నారు? సమాజమే చేస్తుంది. వాళ్ళకి ఎవరు వేస్తున్నారు శిక్షలు? మళ్ళీ స్త్రీని కొట్టి హింసిస్తే వాడి పెళ్ళాన్ని ఓడగొట్టుకున్నాడు, అది వాడి పర్సనల్ సమస్య, అది వాడి కుటుంబ వ్యవస్థ. ఎందుకంటున్నాం అట్లా? ఇవన్నీ చేస్తున్న తప్పులు సమాజం కదా. అలాగే ఒక నేరం చేసే అబ్బాయి వెంట తల్లి పాత్ర ఉంటుంది, అక్క పాత్ర ఉంటుంది, తండ్రి పాత్ర ఉంటుంది. మేల్ డామినేటెడ్ సొసైటీ అంటే ఆ తల్లి అక్క కూడా మేల్ డామినేటెడ్ సొసైటీ చేత ప్రభావితమై నేను ఇలా డిజైన్ అయ్యి ఉన్నాను, నేను ఇలాగ ఉండాలి. ఆడపిల్ల తల్లి అంటే ఆడపిల్లనే కంట్రోల్ చేయాలి,
మగపిల్లాన్ని స్వేచ్ఛగా పెంచాలి, ఎంతవరకైనా పెంచాలి. నా అల్లుడు వచ్చి నా కూతురికి కాఫీ ఇస్తే చాలా గొప్పవాడండి నా అల్లుడు, నా కొడుకు కోడలికి కాఫీ ఇచ్చాడంటే చవట దద్దమ్మ, దాన్ని నిద్రలేపి వీడు కాఫీ ఇస్తాడు. ఈ ప్రవృత్తి అంటే ఇది ఒక స్త్రీకో ప్రత్యేకంగా ఉండదు, ఒక పురుషునికి ప్రత్యేకంగా ఉండదు. మెయిల్ డామినేటెడ్ సొసైటీ. ఈ పదాలన్నీ మనం పెట్టుకున్నాం. అసలు చూడండి, నిన్న జరిగిన వాటిల్లో ఆ తల్లి ఏం చేస్తుంది, ఆ తల్లి ఏం చేస్తుంది ఏంటండి? 24 అవర్స్లో 365 డేస్ కాపు కాస్తారు ఆ పిల్లల్ని. అలా పిల్లల్ని 10,000 సార్లు వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఆ టైంకి వచ్చేటప్పటికి విక్టిమ్నే బ్లేమ్ చేసుకుంటూ వెళ్తున్న సొసైటీ. ఆ సొసైటీలో మార్పు రావాలి అంటే మనం మంచి విషయాలు నేర్చుకోవాలి.